హాయ్ ఫ్రెండ్స్. సమాజాన్ని ప్రేమించేవాళ్ళు, సున్నిత హృదయులు, ఇతరుల బాధను తమ బాధగా ఫీల్ అయ్యేవాళ్ళు, తమ కోసం కాక ఇతరుల కోసం ఏం చేయగలం అని ఆలోచించేవాళ్ళు రోడ్డున పోయేటప్పుడు ఎవరైనా బిచ్చగాళ్ళు కనబెడితే జేబులో పదో పరకో వేస్తారు. పుట్టినరోజు వస్తే అనాథాశ్రమాల్లో భోజనం పెడతారు. వీలైతే ఆశ్రమంలో ఒకరిద్దరిని దత్తత తీసుకుంటారు. ఇవన్నీ సేవలే కదా. గుండె కరిగి చేసే పని ఏదైనా సేవే. హెచ్చుతగ్గుల్ని నిర్ణయించే గీటురాయంటూ ఏదీ లేదు. కానీ కొన్ని సేవలుంటాయి, వాటి ప్రభావం లక్షలాది మందిలో పరివర్తన తెస్తుంది. కొందరు సేవకులుంటారు, వాళ్ళ కథ ఎనలేని స్ఫూర్తినిస్తుంది. అనాథలకి ఆత్మబంధువుగా మారిన వివేకానంద ఫౌండేషన్ సేవా పదం అలాంటిదే. ఇప్పుడు దానికోసం తెలుసుకుందాం. ఆ ఊరి పేరు తెల్లపాడు. వైఎస్ఆర్ జిల్లా కలసపాడు మండలంలోని ఓ మారుమూల పల్లె అది. ఒకప్పుడు ఆ ఊరికెవరూ పిల్లనిచ్చేవారు కాదు. మారుమూలన ఉండడం, నిత్యం కరువు తాండవిస్తుండడం మాత్రమే ఇందుకు కారణం కాదు. ఆ ఊరు కల్తీ సారాకి పేరు మోసింది. ప్రతి సంవత్సరం అక్కడ ఎన్నో చావులు నమోదవుతూ ఉండేవి. అలాంటి ఊరిలో ఓ 2 ఎకరాల మెట్ట సేద్యం పాపిజెన్ని రామకృష్ణారెడ్డి కుటుంబానిది. రేషన్ బియ్యంతో కడుపు నింపుకునే స్థితి. ఒక్కోసారి అది దొరక్కపోతే సజ్జల్ని ఉడికించి పిల్లలకి పెట్టి తాము పస్తులుండేవారట అతని తల్లిదండ్రులు. ఆ కష్టాల్లోనే 10వ తరగతి దాకా ఈదుకుంటూ వచ్చాడు రామకృష్ణారెడ్డి. ఆ తర్వాత చదువు మానేసి భవన నిర్మాణ కార్మికుడయ్యాడు. కానీ ఓ దశలో ఇదే తన జీవితం కాకూడదని మళ్ళీ పుస్తకాలు పట్టుకున్నాడు. ఇంటర్లో చేరాడు. ఆ 2 ఏళ్ళు ఇంటర్లో వైఎస్ఆర్ జిల్లాలోనే 2nd ర్యాంకర్గా నిలిచాడు. ఆ తర్వాత ట్యూషన్లు చెప్తూ డిగ్రీ చదవసాగాడు. అప్పుడే తొలిసారి స్వామి వివేకానంద రచనలు చదివి సేవ వైపు నడిచాడు. ట్యూషన్లు చెప్పగా వచ్చిన డబ్బుతో పేద పిల్లలకి ఫీజు కట్టి పుస్తకాలు కొనివ్వసాగాడు. అతనితో మిత్రులు శివ, ఈశ్వర్, శ్రీను కూడా అతనితో చేతులు కలపడంతో తన సాయాన్ని మరింతగా విస్తరించాడు. ఆ ముగ్గురు కలిసి 2010లో వివేకానంద ఫౌండేషన్ను స్థాపించారు. సరిగ్గా అదే సమయంలో చోటు చేసుకున్న సంఘటన ఫౌండేషన్ లక్ష్యాన్ని సమూలంగా మార్చేసింది. అదేంటంటే, 3 పిల్లలున్న కుటుంబం అది. కుటుంబ పెద్ద ఓ రోజు ఊళ్ళో కాచిన కల్తీ సారా తాగి చనిపోయాడు. 2 రోజులకి అతని భార్య పిల్లల్ని అనాథలుగా వదిలేసి ఏటో వెళ్ళిపోయింది. ఆ పిల్లల కన్నీరే రామకృష్ణారెడ్డికి, అతని మిత్రులకి కొత్త లక్ష్యాన్ని బోధించింది. కల్తీ సారా పైన పోరాడేలా చేసింది. స్థానిక పోలీసులకు, రాజకీయ నాయకులకు కల్తీ దందాలో హస్తం ఉండడంతో వాళ్ళు పట్టించుకోలేదు. దాంతో మిత్రులే కర్రలు చేతబట్టారు. నాటుసారా బట్టీల్ని పగలగొట్టారు. దానికి వాళ్ళు ఈ 3 గూండాలతో కొట్టించారు, కేసులు పెట్టించారు. వీళ్ళ తపన, తెగువ చూసి మహిళలు కూడా ఆ పోరాటంలో భాగస్వాములయ్యారు. ఓ దశలో కల్తీ సారా పైన పోలీసులు చర్య తీసుకోకపోతే అన్నం నీళ్లు మానేసి చనిపోతానని దీక్షకు దిగాడు రామకృష్ణారెడ్డి. ఆ విషయం తెలిసి నేరుగా గ్రామానికి వచ్చాడు డిఎస్పి. ఆయన చొరవతో తెల్లపాడు సారారహిత గ్రామంగా మారింది. అది విని నాట ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ రామకృష్ణకి భారత్ నిర్మాణ వాలంటీర్ పథకం ఇచ్చారు. ఆ తర్వాత తెల్లపాడు ప్రగతి బాట పట్టింది. ఆ ఊళ్ళో తొలిసారి ఫౌండేషన్ తరపున లైబ్రరీ ఏర్పాటు చేశారు. ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్నందువల్ల మండలంలోని తొలి మినరల్ వాటర్ ప్లాంట్ని పెట్టించారు. ఊళ్ళోని యువతతో 25 మంది దాకా వాలంటీర్లుగా మారారు. అలా 5 ఏళ్లలోనే తెల్లపాడు పూర్తిగా మారిపోయింది. ఓ రోజు రామకృష్ణ పోరుమామిళ్ళ టౌన్లో వెళుతూ ఉంటే ఓ అనాథ శవాన్ని మున్సిపాలిటీ సిబ్బంది చెత్త లారీలో వేసి తీసుకెళ్లడం చూసి కదిలిపోయాడంట. ఎంత అనాథ అయితే మాత్రం ఇలా చేయొచ్చా అన్న బాధతో నాటి నుంచి అలాంటి అనామక శవాల బాధ్యతని తాను తీసుకున్నాడు రామకృష్ణ. ఎక్కడ అనాథలు కనిపించినా, మతి భ్రమించిన వాళ్ళున్నా వాళ్ళకి స్నానం చేయించి, మంచి బట్టలు వేయించి తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించాడు. పోను పోను అలాంటి వాళ్ల సంఖ్య పెరగడంతో వాళ్లకంటూ ప్రత్యేకంగా ఆశ్రమాన్ని నిర్మించాలనుకున్నాడు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, అడ్డంకుల నడుమ 2022లో వివేకానంద సేవాశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. వైఎస్ఆర్ జిల్లాలో మతి భ్రమించిన వాళ్ళని, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రుల్ని ఎక్కడ చూసినా చుట్టూ ఉన్న వాళ్ళు ఇక్కడికే పంపిస్తున్నారు.
వాళ్ళకి కావలసిన వైద్య వసతులు అందించి మరీ ఇక్కడ ఆశ్రయం కల్పిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో వివేకానంద సేవాశ్రమాన్ని చూసి నేడు ఎన్నో సంస్థలు ఇలాంటి సేవలే అందించడం మొదలుపెట్టాయి. ఆయా గ్రామాల్లోని వాలంటీర్లు ఊళ్ళో అనాథ వృద్ధులుంటే తామే ఆశ్రయం కల్పిస్తున్నారు. అనాథ శవాలకి అంత్యక్రియలు చేస్తున్నారు. సేవ స్ఫూర్తిగా మారడం అంటే ఇదే కదా మరి. చూశారు కదండి, ఎంతటి అద్భుతమైన సేవ చేసే మనుషులు మన దేశంలో ఉన్నారో. వీళ్ళు మన ఎదురుగా కనిపించే దేవుళ్ళు. అడగకుండానే వరాలిస్తారు. సమాజం మీద వీరికున్న గౌరవం, ప్రేమ, ఆదరణ ఇస్తున్న ఇలాంటి వారికన్నా ఇంకా ఏ దేవుళ్ళు చెప్పండి మనకి కావలసింది. ఇలా కుటుంబాన్ని, సమాజాన్ని బ్యాలెన్స్ చేస్తూ, ప్రేమిస్తూ, తమ కుటుంబాన్ని పైకి తేవడం కేదు, సమాజంలో మార్పు కోసం, సమాజాన్ని అభివృద్ధి చేయడం కోసం పాటుపడుతున్న ఇలాంటి వ్యక్తులందరూ కూడా మనకి ఎంతో ఆదర్శం. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి, మర్చిపోకండి. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలియాలి కదా. మరి బాగుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకే, మళ్ళీ కొత్త వీడియోతో మీతో కలుస్తాను. అంతవరకు సెలవు.